ఇవాళ దునియా మొత్తంలో ఒక పెద్ద జోకర్గాడు ఎవడు ఉన్నాడు అని అంటే ట్రంప్. కరెక్ట్గా చెప్పాలనా, ఇవాళ పెద్దనా నీ పేరు తీసుకుంటున్నందుకు అనుకోకు, నీ స్థాయిని తక్కువ చేస్తున్నాను అని అనుకోకు. ఇవాళ అమెరికా కేఏ పాలైపోయింది. ఎవరు? డొనాల్డ్ ట్రంప్. సరే, నీకు యుద్ధం నాపడము, పీస్ చేసుకొని ఒక నోబెల్ ప్రైజ్ తీసుకొని నువ్వు ఇట్లా నిలబడితే నీకు ఒక ఫోటో దించుకోవడము మంచిగా ఉంటుంది ట్రంప్. బట్ ఇంత పెద్ద జోకర్ గడవ అయిపోయినావా అని నీకు అర్థమవుతుందా అని అంటున్నా. నువ్వు ట్వీట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? నేను మధ్యవర్తిత్వం చేసిన, ఒప్పుకున్నారు, ఇప్పుడు సీజ్ ఫైర్ అయిపోతానగానే ఏషియన్ పెయింట్ వేసి ఖుషీకి రంగులాయ గడియా అని చెప్పి పాకిస్తాన్ చేసింది. ఇప్పుడు చెప్తా చూడండి, ఈ పంచాయతీ ఏంది తెలుసా? అసలు పెద్ద జోకర్గాడు ఎవడు అని అంటే ఇలా ట్రంప్ అయిపోయాడు. ఎందుకు చెప్పాలా? ఇది చూస్తే మీకు అబ్సల్యూట్గా అర్థమవుతుంది. ఇలా మీకు ఇది అర్థమవుతుంది. ఏంది తెలుసా? నువ్వు ఏదైనా పాటలు వినాలని అంటే షవులలో పెట్టుకోవాలి ఇయర్ ఫోన్స్, ముక్కులో పెట్టుకున్నాడు కాదు. పాకిస్తాన్తో డీల్ చేసుడంటే నువ్వు ముక్కుల ఇయర్ ఫోన్లు పెట్టుకొని అచ్చాయ్ గానా అచ్చాయ్ అని అంటే గట్లనే ఉంటుంది ట్రంప్. నీకు ఇలా సర్టిఫికేట్ ఇస్తున్నది యావత్ ప్రపంచం. ఏంది తెలుసా? షార్టెస్ట్ గిన్నీస్ వరల్డ్ రికార్డులలో చేరిపోయింది, షార్టెస్ట్ సీజ్ ఫైర్. ట్రంప్ ఇప్పుడు పెద్ద అన్న పాత్ర పోషిస్తున్నా. ఏది? అమెరికా చెప్పంగానే 3 గంటలలో సీజ్ ఫైర్ ఆపేసారు. అంటే దానికి మనం సర్టిఫికేట్ ఇవ్వాలనవుతా? గిన్నీస్ చిత్రగుప్త్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ చిత్రగుప్త్ వరల్డ్ రికార్డ్స్ అనేది ఒకటి కొత్త స్టార్ట్ చేద్దాం చేసి. ఎందుకంటే గిన్నీస్ రికార్డులలో మనం పెట్టారు కదా, భయపడతారు కదా ట్రంప్ని. ఇలా మొత్తం పెద్ద జోకర్ ఎవరైపోయినారంటే వీళ్ళిద్దరే కదా, జేడీ వ్యాన్స్, ట్రంప్. ఈ సోషల్ మీడియాలో నడుస్తున్నాయి మొత్తం గిట్లా. ఎందుకు అనంటే ఇప్పుడు తెలుస్తుంది మీకు, మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సీనుండ్రి, ఇదేంది గిరీష్ ఏదో పెద్ద మ్యాప్ పెట్టినావు, పెద్దగా ఏదో ఆరోలు పెట్టినావు, ఫ్లైట్లు ఎగురుతున్నాయనంటే ఫ్లైట్లు ఎగురుడు కాదు ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. ఇడా అసలు ట్రంప్ జోకర్ ఎందుకు అయింది చెప్పాలా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్, అమెరికన్ మీడియా అనేది అమెరికా చేతిలో లేదు. ఇలా కంప్లీట్గా చైనా చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ పహల్గామ్ కూడా ఏదైతే ఉన్నదో అమెరికా చేయిస్తుందా, డీప్ స్టేట్ చేయిస్తుందా, ఇదంతా పక్కకు పెడదాం. దేర్ ఆర్ మెనీ అజంప్షన్స్. ఇప్పుడు యూక్రెయిన్ వార్ తర్వాత డీప్ స్టేట్కి పెద్ద పెట్టుబడి ఎక్కడ పెట్టాలనో తెలియదు, పైసలు ఏం చేయాలనో కూడా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక దగ్గర పెట్టుబడి పెట్టి అల్లకల్లోలం సృష్టించి మళ్ళా మన వనరులను ఉపయోగించుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకోనికి ప్రయత్నం చేస్తారు. అందులో డీప్ స్టేట్ చాలా పెద్దగా ఉంటుంది. అయితే ఇప్పుడు భారత్ పెరుగుకుంటూ వచ్చిందనుకో, ఎవడికి పెద్దగా ప్రాబ్లం అవుతుంది అంటే చైనాకే అవుతుంది. చైనాకి ఇబ్బంది అయినంత నాకు తెలిసి ఎవరికి కాదు. అయితే ఇప్పుడు సడన్గా వీళ్ళకు పైసలు ఎందుకు వచ్చింది? ఇస్లామిక్ మిలిటెంట్ ఫండ్ IMF ఏదైతే ఉందో అది పాకిస్తాన్కి పైసలు ఇచ్చింది కదా. అంటే అమెరికా ఎప్పటిదాకా ఇజ్జత్ తెలుసా? పాకిస్తాన్ ఉన్నంత వరకే అమెరికాకి ఇజ్జత్ ఇవ్వాలి. యూరోప్ మూతిమీద దన్నింది అమెరికాని. అమెరికా తన పెద్దన్న పాత్ర ఎప్పుడో పోగొట్టుకుంది. ఫ్రాంక్గా ఎప్పుడైతే నాటో దేశాలు ఇడికి రావద్దు అని చెప్పి పుతిన్ ధమ్కీ ఇచ్చిండో, ఈ ధమ్కీని ఏమైనా చేయగలిగినరా? రష్యాని ఏమైనా పీక్ కట్టగలిగినరా? లేదు కదా. పెద్దన్న పాత్ర ఆడనే పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ని గెలుకుతున్నారు సింపుల్గా. మళ్ళీ మరణకాండ సృష్టించింది ఎవరు? వీళ్ళు. మొదలెడతారు వీళ్ళు. మనం బద్దలు వలగొట్టిన తర్వాత శాంతి ఉండాలనంటే మళ్ళీ నువ్వేం బిగినావు అశాంతి జరుగుతున్నప్పుడు? అయితే ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమెరికన్ మీడియా కంప్లీట్గా చైనీస్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఒక బుక్ ఉంటుంది మన ద వార్ ఈజ్ నాట్ ఎ వార్ ఇట్ సెల్ఫ్, ఆ బుక్ పేరు ఏదో ఉంటుంది, చైనీస్ సోల్జర్స్ రాసిరు ఆ బుక్. నేను మీకు రేపు తీసుకొని వచ్చి చూపిస్తా. రేపు కాదు, ఎల్లుండి 2 days పడుతుంది వచ్చు ఫ్రెండ్స్. చిన్న నా బుక్స్ అని షెల్ఫ్లా పెడుతున్నారు. సో నేను తీసుకొని వస్తా. బుక్ పేరు ఏదో అట్లీస్ట్ బుక్ పేరు చెప్తాను మీకు. అందులో క్లియర్ కట్గా రాసిండ్రు అమెరికా పైసలు తీసుకొని చైనీస్కి దొంగతనంగా టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ చేసిందని. మళ్ళీ దాని మీద ఏమైనా ఆన్సర్ చెప్పగలుగుతారా? ఇవాళ ఈ చైనా ఈడికేని పబ్లిక్ స్టేషన్ నార్త్ జర్మన్ బ్రాడ్కాస్టింగ్ NDRని కంట్రోల్ చేస్తుంది. చైనా స్టేట్ జువా న్యూస్ ఏజెన్సీ సైన్డ్ ఇన్ ది న్యూస్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది. చైనీస్ టీవీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ టైమ్స్ వాళ్ళదే. సౌత్ ఆఫ్రికాలో కూడా చైనీస్ ఓన్డ్ న్యూస్ పేపర్ వాళ్ళు నడిపిస్తున్నారు. నేపాలీ స్టేట్ న్యూస్ ఏజెన్సీ కూడా చైనీస్ చేతిలోకి వెళ్ళిపోయింది. చైనీస్ అఫీషియల్స్ కూడా ఆస్ట్రేలియాలో తన బిజినెస్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ పెడుతున్నారు. థై పోలీస్, ఇక నేను దాన్ని సపరేట్గా మాట్లాడే పెరూ న్యూస్ ఛానల్ 7 బ్రాడ్కాస్టింగ్ or 12 బ్రాడ్కాస్ట్ ఫిలిమ్స్ వీళ్ళదే. ఏ మీడియా గ్రూప్ ఇన్ అర్జెంటీనా టైస్ విత్ బీజింగ్ ఆఫెన్ ఫీచర్స్ అన్క్రిటికల్ కవరేజెస్ ఫార్ చైనా. చైనా గురించి అర్జెంటీనాలో కవర్ అవుతున్నాయి, మీరు అర్థం చేసుకోండి.
స్టేట్ చైనా న్యూస్ పేపర్ డైలీ యునైటెడ్ స్టేట్స్లో $11 మిలియన్ పెట్టుబడి పెట్టింది అమెరికాలో. ఇగో మీకు ఇక్కడ పెడుతున్నా, నేను ఆధారాలు పెడుతున్నా. టైమ్స్, Tencent with chat censors deleted a member of Canadian Parliament message praising Hong Kong's pro democracy movement. ఎప్పుడైతే చైనాలో ప్రో డెమోక్రసీ మూవ్మెంట్ జరుగుతుందో అప్పుడు ఆ కంటెంట్ తీపిచ్చేసిర్రు కెనడాలో. అంటే చైనీస్ ఈ మీడియాని ఎట్లా కంట్రోల్ చేస్తుంది తెలుసా? ఫస్ట్ ఏందనంటే ఈ వీడియో కూడా డిలీట్ అవుతుంది, పక్కా చెప్తున్నాను. చైనా చాలా జాగ్రత్తగా డిలీట్ కొడుతుంది. ఈ డిలీట్ అవుతుంది ఈ చిట్టా కట్ చేసిన తర్వాత. నువ్వు చూడు చైనా ఎట్లా కంట్రోల్ చేస్తుంది కంప్లీట్గా మీడియాని అంటే ఫస్ట్ ప్రాపగండా చేస్తుంది. దాని తర్వాత ప్రాపగండా ఏంది, నెగిటివ్ ప్రాపగండా. మనకు అనుకూలంగా లేనిది, ఇట్లుండే కదా సగం నిజాలు, ఇప్పటిదాకా సునీల్ దండన్ అన్నాడు కదా సగం నిజాలు అన్నాడు కదా, మొత్తం నిజాలు చెప్పినాడికి సగం అర్థం ఏంటంటే కోటి దిమాగ్లో సగమే ఉంటుంది కదా. సో ప్రాపగండా చేస్తారు. ప్రాపగండా చేసినాక ఏం చేస్తారు, అప్పటికి కంట్రోల్ కాలేదని అంటే సెన్సార్షిప్కి దిగుతారు, కట్ చేసు. డబ్బులకే లొంగిండి అనుకో, వాడికి నచ్చిన కంటెంట్ డెలివరీ వాడు చేయించుకుంటాడు. ఈ యాంగిల్లో చైనీస్ కంప్లీట్గా వరల్డ్ మీడియాని కంట్రోల్ చేసుడు మొదలెట్టింది. దీన్నే ఇంకా క్లియర్ కట్గా మీరు తీసుకోవాలని అంటే ఇగో నేను చెప్పిన ప్రాపగండా. స్టేట్ మీడియాని ఎక్స్పాండ్ చేస్తారు, ఫారిన్ అవుట్లెట్స్తో చేతులు కలుపుతారు. అందులో బీజింగ్ కంటెంట్, బీజింగ్ గొప్పతనం, ఈ డ్రోన్ చైనాది ఎంత మంచిగుంది అని చెప్పి మన లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మాట్లాడిండు. ఒకసారి గుర్తుపెట్టుకోరు మీరు. పర్చేసింగ్ ఫారిన్ మీడియా, మన మీడియాను కొంటారు, కొన్నాక మ్యానిపులేట్ చేస్తారు, మేనిఫెస్ట్ చేస్తారు. దాని తర్వాత చూడు డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్లు మొదలైతాయి. సెన్సార్షిప్ అనగానే జర్నలిస్టుల మీద దాడులు, లేకపోతే పైసలు ఇచ్చి లొంగ తీసుకునుడు, లేదు అని అంటే సైబర్ అటాక్స్ చేస్తారు, ఫిజికల్ అసాల్ట్ చేస్తారు, వర్బల్గా. ఇప్పుడు ఈ సునీల్ దండుగాడు ఎక్సెట్రా ఎవరైతే ఉన్నారో, అరే నువ్వు ఛానల్ బంద్ చేసుకో, మీ పాట నాకు నచ్చతలేదు, ఇవి నచ్చతలేదు అంటే వీళ్ళు పెద్ద చైనీస్ వాళ్ళకి పైసలు ఇస్తలేదు అంటే వీళ్ళు అవకాశాలు అంత లేవు. కానీ చెప్తున్నా వీళ్ళు అలా మాస్టర్లకు గులాంలు. అలా మాస్టర్లు ఎవరు అన్నది కాదు చెప్పాలి. కంటెంట్ డెలివరీని కూడా అట్లనే కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఈ చైనా డైలీ ఏదైతే ఉన్నదో, చైనీస్ స్టేట్ రన్ న్యూస్ పేపర్ ఎక్స్పెండిచర్ ఇన్ యూఎస్లో మీరు తీసుకొని చూస్తే 2008లో $2 మిలియన్ నుంచి మొదలైంది. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే $2 మిలియన్ కంటే తక్కువ, 1.8 1.5 మిలియన్ కొంచెం షురు అయ్యి 2019కి వచ్చేసరికి ఆల్మోస్ట్ అది $11 మిలియన్ వీడికి చేరుకున్నది అని అంటే $11 మిలియన్ ఆర్ టు దట్ మ్యాటర్ $10.5 మిలియన్ చేరుకున్నది అని అంటే ఎంత పెడుతున్నారు? ఒకానొక తీరంలో 2012లో ఆల్మోస్ట్ $15 మిలియన్. $15 మిలియన్ is the highest investment of Chinese in the US media. ఇక మీరు వరల్డ్ వైడ్ మార్కెట్ షేర్ని చైనా ఎట్లా కంట్రోల్ చేసుకుంటుంది, ఏం చేస్తుంది, దాని ద్వారా పాకిస్తాన్ ఎట్లా కంట్రోల్ చేస్తుంది. ఒక స్టేజ్ మీకు ఏమనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్, అమెరికాలో చైనా పెట్టుబడులు ఎట్లున్నాయి అన్నది ఒకసారి మీరు చూడండి. ట్రంప్ అనుకుంటుండేమో దేడి దిమాగ్ గాడు ఆయనకు అర్థమైతలేదు. ట్రంప్ అనుకుంటుండేమో ఫ్యాక్ట్గా చెప్పాలని అంటే నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నాను. నీ కంట్రోల్ మొత్తం చైనాలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే నీ అమెరికాలో ఉన్న కంపెనీలలో చైనీస్ స్టాక్స్ ఇన్ ది యుఎస్, అలీబాబా $2,858 మిలియన్, $2,858. ఇవన్నీ మిలియన్స్లో ఉంటాయి నాకు తెలిసి. 30 కంపెనీస్ హ్యావ్ కంప్లీటెడ్ మార్కెట్ క్యాప్ ఆఫ్ $873 బిలియన్స్, లెస్ దెన్ హాఫ్ ఆఫ్ ది యాపిల్స్ క్యాపిటల్. ఇవన్నీ బిలియన్లలోనే ఉంటాయి. ఇక బిలియన్ ఇది 285 బిలియన్, 285 బిలియన్ ఫ్రెండ్స్, ఐఎమ్ రియలీ సారీ డేటా. ఇది 31.5 బిలియన్. లీ ఆటోలో 2 బిలియన్, 26 బిలియన్. అదే నెట్ ఈజ్లా అమెరికన్ నెట్ ఈజ్లా 66.6 బిలియన్. ఇగో ఇది పరిస్థితి. ఇప్పుడు ఇది ఏమైందనంటే సింపుల్గా చైనా ఆడిస్తున్న ఆట. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్కి చైనా వార్నింగ్ ఇచ్చింది. ఇది గూగుల్ చేసుకోండి. ఇది జస్ట్ ఇప్పటికీ నాకు వచ్చిన ఒక క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. నాకు ఇంకా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ రాలే. పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది. JF-17లు ఇవన్నీ వాడొద్దని చెప్పినా కదా, నాకు నీ వల్ల ఆర్డర్లు పోతున్నాయి అంటే ఆఫ్రికన్ కంట్రీస్ కూడా ఇవన్నీ కొనుడు బంద్ చేసినాయి. చైనీస్ జెట్లను కొనుడు బంద్ చేసినాయి. ఇవి డూప్లికేట్ మాలు పనికిరావు. భారత్ సమర్థత ముంగట. ఇన్ఫ్యాక్ట్ భారత్ తీసుకున్న డెసిషన్స్ కరెక్టు. మనం భారత్నే సంప్రదించాలా అనే ఆలోచనలు ఇలా చిన్న చిన్న దేశాలను ఆలోచిస్తున్నాయి. ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది భారత్లా డిస్టర్బెన్స్ చేస్తే అని అనేది ఆలోచించినాక నువ్వు మొదలెడితే గట్టిగా ఉంటుంది.